అభివృద్ధి జరగాలంటే నిధుల సేకరణ జరగాలి. నిధులు కావాలంటే ప్రభుత్వం అందించే సౌకర్యాలకు ప్రజలు పన్నులు కట్టాలి. ఇక వచ్చిన పన్నుల ద్వారా ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రజలకు అవగాహన కల్పిస్తూ పన్నులు వసూలు చేయడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో పెండింగ్ పన్నులపై స్పెషల్ స్టోరీ. ఖమ్మం నగరపాలక సంస్థ ఆర్థిక భారమంతా ప్రజల నుంచి వచ్చే పన్నులపైన ఆధారపడి ఉంది. ప్రజలు చెల్లించే పన్నుల్లో ప్రధానమైనది ఆస్తి పన్ను. అయినా దీన్ని వసూలు చేయడంలో ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గతం తీరుగా కాకుండా ఈ ఏడాది టైం ప్రకారం పన్నులు వసూలు చేయాలని జిల్లా కలెక్టర్ కేఎంసీ రెవెన్యూ విభాగ అధికారులను ఆదేశించారు. అయినా ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు అధికారులు. పాత బకాయిలతో కలిపి ఈ ఏడాది పన్నులను ఇప్పటి వరకు 12,66 లక్షలు వసూలు చేసినట్లు 2 నెలల కింద జరిగిన సమావేశంలో చూపించారు అధికారులు. ఆ తర్వాత ఇప్పటి వరకు 1,30,00,000 మాత్రమే వసూలయ్యాయి. వసూళ్లను బట్టి చూస్తే రెవెన్యూ విభాగం అధికారులు పెద్దగా పనిచేసినట్లు లేదని స్పష్టంగా కనిపిస్తుంది. నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు, నాణ్యమైన పౌర సేవలు అందించేందుకు కేఎంసీపై ప్రతి నెల కోట్ల రూపాయల భారం పడుతోంది. ఈ ఖర్చంతా ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే భరిస్తున్నారు. ప్రజలు కానీ, కుటుంబ యాజమాన్యాలు కానీ, ఇంటి పన్ను కానీ, పంపు పన్ను కానీ కట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నారు. అభివృద్ధి చేసుకోవాలని ఒకవైపు అనుకుంటున్నాం, మరి ఇంటి పన్ను కూడా కట్టవలసిన పరిస్థితి, బాధ్యత కూడా మన మీద ఉన్నది. అదేవిధంగా ఖమ్మం కార్పొరేషన్ విభాగంలో ఏదైతే పన్ను వసూలు చేసే విభాగంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కూడా కేవలం ఆఫీసు వరకే పరిమితం కాకుండా మొత్తం కూడా డివిజన్ వైజ్గా తిరిగి ప్రజల్ని చైతన్యం చేసి ఆ డబ్బులు వసూలు చేయాల్సిన బాధ్యత కూడా ఆ విభాగ అధికారులకు ఉన్నది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లున్నాయి. 3,05,000 జనాభా ఉంది. మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా మారిన కొన్నేళ్లు అధికారులు ప్రజల్లో సమన్వయం కుదిరే వరకు పన్నుల వసూల్లో జాప్యం జరిగింది. గత 3 ఏళ్లలో ఖమ్మం నగర పాలక సంస్థలో ఆస్తి పన్నులను భారీగానే వసూలు చేస్తున్నారు. ఎన్నికలు, సర్వేలు, ఇతర కారణాలతో ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు పన్నులను వసూలు చేస్తూ వచ్చారు. గతాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఇప్పటి నుండే పన్నుల వసూలును వేగవంతం చేయాలని కలెక్టర్ సమీక్షలో ఆదేశించారు. అధికారులు నిర్లక్ష్యంతో పన్నుల వసూలు పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఇంటి పన్నులు కానివ్వండి, నీటి పన్నులు కానివ్వండి, ఇతర ఏదైతే మున్సిపాలిటీకి కట్టాల్సినటువంటి పన్నులు ఉన్నాయో గత 5 ఏళ్ల నుంచి 40 కోట్లకు పైగా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానివ్వండి, మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, నిర్లక్ష్యం వహించడం వలన ఈ పన్నులన్నీ కూడా పేరుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంటి పన్నులు కానివ్వండి, ఆదాయ పన్నులు కానివ్వండి, ఇతర వాటికి సంబంధించినటువంటి పన్నులు ఏదైతే కొంత బడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ వద్ద నుంచి వసూలు చేసే దాంట్లో మాత్రం మున్సిపాలిటీ అధికారులు చొరవ చూపించేటువంటి పరిస్థితి లేదు. మరి ఈరోజు ఖమ్మం మున్సిపాలిటీ ఈరోజు అభివృద్ధి చెందాలంటే, ఈరోజు ఖమ్మం మున్సిపాలిటీ ప్రజలకు అనుకూలంగా ఉండాలంటే మరి మీరు పన్ను వసూలు చేసే దాంట్లో నిర్లక్ష్యం వహిస్తే ఏ విధంగా అభివృద్ధి అవుతుందని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను. మరి పర్యవేక్షణ చేస్తున్నట్టు అధికారులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయడానికి కూడా ఈరోజు ఇంత నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారంటే మరి వాళ్ళు ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఖమ్మం మున్సిపాలిటీ రెవెన్యూ అధికారుల పరిపాలన ఏ విధంగా ఉన్నది కూడా కనబడతా ఉంది. మరి వీటి మీద మేము ఏమంటున్నాం అంటే వారానికి ఒకసారో నెలకు ఒకసారో పర్యవేక్షణ చేసినటువంటి కమిషనర్, మున్సిపాలిటీ కమిషనర్ కావచ్చు, జిల్లా కలెక్టర్ కావచ్చు, మీరు ఎంత పన్ను వసూలు చేస్తా ఉన్నారు, ఏంటి మీ పని ఏంటి అని చెప్పేసి అని పర్యవేక్షణ చేస్తే గనక ఖమ్మం మున్సిపాలిటీ అనేది హైదరాబాద్ లాంటి నగరానికి ధీటుగా కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. నగరంలో ఆస్తి పన్నుల తర్వాత పంపు పన్నుల ద్వారా భారీగానే కేఎంసీకి ఆదాయం సమకూరుతోంది. గత 5 ఏళ్లుగా నగరంలో పంపు పన్నుల బకాయిలు భారీగానే పేరుకుపోయినా వాటిని వసూలు చేయాలనే ఆలోచన చేయడం లేదు. సంవత్సరానికి కనీసం 12 కోట్లు పంపు పన్నులు వసూలు చేయాల్సి ఉంటుంది. కానీ ఏడాది 2 కోట్ల నుంచి 3 కోట్లు మాత్రమే వసూలు చేస్తున్నారు. ఇది గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా 3 కోట్లకు పైగా వసూలయ్యాయి. పంపు పన్నుల బకాయిలు గత 5 ఏళ్లలో 40 కోట్ల వరకు బకాయిలు వసూలు చేయాల్సి ఉందనే చర్చ జరుగుతుంది. కానీ అటు ఇంజనీరింగ్ అధికారులు, ఇటు రెవెన్యూ విభాగ అధికారులు దీనిపై చర్చించిన దాఖలాలు లేవు. ఇక మంచినీటి సరఫరా కోసం ప్రతి నెల కేఎంసీ నుంచి 50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఖర్చు భారీగానే ఉన్న ఆదాయం మాత్రం లేకుండా పోయింది. ఖమ్మం కార్పొరేషన్లో కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు చేయకపోవటం వల్ల ఇవాళ పట్టణ నగర అభివృద్ధికి కుంటుపడుతున్న పరిస్థితి. అధికారులకి టార్గెట్లు ఇచ్చినప్పటికి కూడా ఇవాళ కోట్ల రూపాయల పన్నులు వసూలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇవాళ పట్టణం అభివృద్ధి జరగకుండా నిర్లక్ష్యానికి గురవుతున్న పరిస్థితి. ఏదైతే కోట్ల రూపాయల పన్నులు రావాలని ఏదైతే చెప్తున్నారో ఆ పన్నులను తక్షణమే వసూలు చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా టార్గెట్ రీచ్ చేయని అధికారులపై కూడా చర్యలు తీసుకొని పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.
అధికారులు సక్రమంగా విధులు నిర్వర్తిస్తూ పన్నులు వసూలు చేయాలని పలువురు కోరుతున్నారు. కేఎంసీ అభివృద్ధికి అడ్డుపడుతున్న సమస్యలపై దృష్టి సారించాలంటున్నారు.